హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్ కుమార్. ఈరోజు వీడియోలో పీడిఎఫ్ ఫైల్లో ఉన్న మిస్టేక్స్ని కరెక్షన్ చేసి ఎడిట్ ఎలా చేయాలో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మరిన్ని వీడియోలు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో పీడిఎఫ్ ఎడిటింగ్ కేవలం ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే వినియోగించుకోవాలి. చిన్న చిన్న కరెక్షన్స్ లాంటివి మాత్రమే చేసుకోవాలి. ఎలాంటి తప్పుడు పనుల కోసం వినియోగించరాదు. మీ కంప్యూటర్ డెస్క్టాప్లో సెస్డా అని టైప్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ పీడిఎఫ్ ఎడిటర్ని క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ పీడిఎఫ్ ఫైల్ని క్లిక్ చేసి మీరు కరెక్షన్ చేయాలనుకున్న పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేయండి. నేను ఒకటి స్టోన్ మెజర్మెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఫైల్లో ఉన్న మెజర్మెంట్ చూడవచ్చు. ఇందులో నెంబర్స్ యొక్క ఫాంట్ సైజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే చేయవచ్చు. ఇక్కడ పైన మనకు ఎడిటింగ్ ఆప్షన్ చూడవచ్చు. వీటి ద్వారా ఫాంట్ సైజ్ కానీ నెంబర్స్ యొక్క స్కేల్ పెంచుకోవచ్చు మరియు తగ్గించుకోవచ్చు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఇక్కడ టెక్స్ట్ని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 000697 ఉంది కదా. ఇప్పుడు దీన్ని చేంజ్ చేద్దాం. పైన టెక్స్ట్ని క్లిక్ చేస్తే టైప్ యువర్ టెక్స్ట్ అని ఇక్కడ చూడవచ్చు. ఇందులో మనం తప్పుగా ఉన్నది తీసేసి కరెక్ట్గా ఉన్నది టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 000784 అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత మళ్ళీ టైప్ యువర్ టెక్స్ట్ అని ఇలా వస్తే ఇక్కడ డిలీట్ బటన్ని క్లిక్ చేసి డిలీట్ చేయవచ్చు. అలాగే ఇంకొకటి 000698ని కూడా తీసేసి 000658ని టైప్ చేశాను. ఇదే కాకుండా పైన అడ్రస్ కానీ నేమ్ కానీ టైప్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఈ నేమ్ని ఇలాగే ఒక ఆర్డర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన వాటిలో ఏమైనా తీసేయాలి అంటే ఇక్కడ పైన లాస్ట్ వన్ అండు ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అయితే చూడవచ్చు. ఇందులో లాస్ట్ వన్ అడిషనల్గా ఉంది కాబట్టి దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద అప్లై చేంజెస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. పీడిఎఫ్ ఫైల్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు డౌన్లోడ్ అనండి. మనం కరెక్షన్ చేసిన ఫైల్ని అయితే చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మళ్ళీ చెప్తున్న ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.